దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక చిన్న మాట మనము చదువుకొని ధ్యానం చేసుకుందాము. మరి ఏకీభవించండి. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడాలని కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఇప్పుడు వాక్యం చూసుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవుని పిల్లలైనటువంటి మనము కృతజ్ఞతా వచనమే ఇతరుల విషయంలో సంభాషణ చేసేటప్పుడు కృతజ్ఞత కలిగిన వారిగా, సమాధానము కలిగిన వారిగా మన మాటలు ఉండాలి. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టుగా, ఎవరిని బాధ పెట్టేటట్టుగా మన నోటి మాటలు ఉండకూడదు. ఇతరులకు మేలుకరంగా మన మాటలు ప్రయోజనకరంగా ఉండాలని ఇక్కడ ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువుని హింసించినటువంటి దోషులను బట్టి ప్రభు ఏమన్నారు? సిలువలో తాను మరణం పొందవలసి వచ్చినప్పుడు తనను హింసించిన వారిని పట్టి దేవుడు ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము తండ్రి అని తండ్రిని వేడుకున్నాడు. కాబట్టి తనను హింసించిన వారి కొరకు కూడా దేవుడు క్షమాపణ, కనికరమునే కోరి మాట్లాడి ఉన్నాడు. కాబట్టి చుట్టూ సమాజంలో ప్రజలు అనేక విధాలుగా ఉంటారు. వారు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవునిని బట్టి మనం తగ్గించుకొని మన మాటలు కొద్దిగా తక్కువగా ఉండాలి. అవి సమాధానకరంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఇతరులకు మేలుకరమైన మాటలే మాట్లాడాలి తప్ప పోకిరి మాటలైనను సరసోక్తులైనను బూతులైనను మీరు మాట్లాడకూడదు అని ప్రభు సెలవిస్తాము. నోటి నుండి బూతు మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, అల్లరి మాటలు కానీ మనము మాట్లాడకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మన మాట మరి ఇతరులకు మేలుకరంగా ఉండాలి, ఇతరులను సంతోషపెట్టేటట్టుగా ఉండాలి, కానీ ఇతరులను బాధ పెట్టేటట్టుగా ఉండకూడదని ఈ ఉదయకాలం ప్రభు దేవుని పిల్లలమైన మనల్ని హెచ్చరిస్తూ మన సంభాషణలోనూ, మన ఆలోచనలోనూ, మన ఉద్దేశంలోనూ, మన మాటలోనూ తేటదనము ఉండాలి. ఇతరులకు అనుకూల వచనముగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇవి మీకు తగవు. ఎందుకంటే పోకిన మాటలు, అల్లరి మాటలు, చెడ్డ మాటలు మీకు తగవు. మీరు మాట్లాడకూడదు వాటిని. ఇతరులు ఎవరైనా మాట్లాడితే అది మనది కాదు ప్రాబ్లం. కానీ మనమైతే మన నోటి నుంచి ఇతరులను దూషించే విధంగా, ఇతరులు